హాయ్ అండి. ఈరోజొచ్చేసి శారీతో లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తానండి. ఒకళ్ళు కామెంట్ చేశారండి లాంగ్ ఫ్రాక్ కటింగ్ పెట్టాక అని. చూసారు కదా! నేను శారీ అలానే సిల్క్ లైనింగ్ వచ్చి 4 మీటర్లు. ఇదొచ్చి హ్యాండ్ కోసం వచ్చేసి నేను 80 పాయింట్లు తీసుకున్నాను. ఇదొచ్చి బాడీ కోసం కాటన్ లైనింగ్ 1 ½ మీటర్ తీసుకున్నానండి. చూసారు కదా! ఇలా తీసుకోవాలి మనం. ఒకళ్ళు కామెంట్ చేశారనేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చి మనం కాటన్ లైనింగ్ ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని మన వైపు ఫోల్డింగ్ పెట్టుకొని కింద క్రాస్లు ఉన్నాయో లేదో చూసుకొని ఇలా చెక్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న కాడ మనం కట్ చేసుకున్నామంటే మనకి క్రాస్లు అనేది రాదండి. చూసారు కదా! ఇలా క్రాస్లు అనేది ఫస్ట్ తీసేసుకోవాలి మనం. ఇప్పుడు వచ్చేసి వీళ్ళ బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నానండి నేను. చూసారు కదా! అన్నీ బాడీ మీదే తీసుకున్నాను. బోట్ నెక్ అండి. సో షోల్డర్ మెజర్మెంట్ కూడా తీసుకున్నాను. వీళ్ళ వేస్ట్ రౌండ్ అంటే నడుము లూజ్ వచ్చేసి మనకి 30 ఇంచులు ఉందండి. దానికి 2 ఇంచులు కలుపుకోవాలి మనం. ఇవి వచ్చేసి బాడీ మీద తీసుకున్న మెజర్మెంట్స్ కదా! అందుకే 2 ఇంచులు కలుపుకోవాలండి. లేదంటే పట్టేస్తుంది. మనం ఎప్పుడు బాడీ మీద తీసుకుంటే 2 ఇంచులు ఎక్స్ట్రా కలుపుకుంటూ వెళ్ళాలి. చెస్ట్ అయినా వేస్ట్ అయినా ఏదైనా. వీళ్ళ ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచులండి. వీళ్ళ ఫుల్ లెంత్ వచ్చి 53. నేను బాడీ కోసం 14 ఇంచులు పెడుతున్నాను. దానికి 1 ఇంచ్ కలుపుకొని 15 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేస్తున్నాను బాడీ కోసం. చూసారు కదా! 15 ఇంచుల దగ్గర పైన హాఫ్ కింద హాఫ్ ఖర్చు కలుపుకొని 15 ఇంచుల దగ్గర మార్క్ చేస్తున్నానండి. అలానే ఈ చివర కూడా మార్క్ చేసుకోవాలి. అప్పుడు మనకి బాడీ వచ్చేసి 14 ఇంచులు వస్తుంది స్టిచ్చింగ్ అయిపోయాక. చూసారు కదా! ఆ 15 ఇంచుల దగ్గర ఇలా స్కేల్‌తో ఒక మార్కింగ్ చేసుకున్నామంటే మనకి క్రాస్ అనేది పోదు. అలానే ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఖర్చు కోసం కూడా మనం మార్క్ చేసుకోవాలి ఇప్పుడే. చూసారు కదా! ఇలా హాఫ్ ఇంచ్ వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకొని దీన్ని కూడా మనం స్కేల్‌తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నామంటే మనకి బోట్ నెక్‌కి ముందు ఇలా ఖర్చు అనేది పెట్టుకోవాలండి. అలానే వీళ్ళ వేస్ట్ రౌండ్ వచ్చేసి ఇప్పుడు 30కి 2 ఇంచులు కలిపాం కదా! 32 నడుము లూజు. చూసారు కదా! ఈ 32ని వీడియోలో చూపిస్తున్నట్టు టేప్‌తో ఇలా 4 భాగాలు చేసుకున్నారంటే మీకు అందులో ఒక భాగం వస్తుందండి. చూసారు కదా! నేను ఎలా చేస్తున్నానో. ఇలా చేశారంటే వీళ్ళ నడుము లూజ్ వచ్చేసి ఒక భాగం 8 ఇంచులు వచ్చింది. ఆ 8 ఇంచుల్ని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా డాట్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలండి. లేదు డాట్ వేసుకోవడం ఇష్టం లేకపోతే ఈ 1 ఇంచ్ పెట్టుకోనవసరం లేదు. అలానే ఖర్చు కోసం 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. చూసారు కదా! నేను ఇక్కడ డాట్ కోసం 1 ఇంచ్ మార్క్ చేశాను. ఎక్స్ట్రా ఖర్చుకి 2 ఇంచులు పెట్టాను. ఇది వచ్చేసి బోట్ నెక్ అండి. అందుకే ఫుల్ షోల్డర్ తీసుకున్నాను నేను. వీళ్ళు ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచులు. చూసారా? దాన్ని హాఫ్ చేసుకోవాలి మనం. అంటే 7.5 వస్తుంది మనకి షోల్డర్ అనేది. బోట్ నెక్ ఎప్పుడు ఫుల్ షోల్డర్ తీసుకోవాలండి. ఇలా 7.5 ఇంచులు తీసుకున్నామంటే వీళ్ళు ఫుల్ షోల్డర్‌లో హాఫ్ మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి 7.5 అనేది. ఖచ్చితంగా ఫుల్ షోల్డర్ తీసుకోవాలండి బోట్ నెక్ ఎప్పుడు కూడా. ఇలా 7.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలానే కొంచెం డౌన్‌లో కూడా నేను చూపిస్తున్నట్టు 7.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ కోసం కూడా ఇదే 7.5 ఇంచుల్ని మనం మార్క్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది బోట్ నెక్ కాబట్టి షోల్డర్ ఎంత పెడుతున్నామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి. చూసారు కదా! అదే 7.5 ఇంచుల్ని ఇంకొంచెం డౌన్‌లో కూడా నేను పెట్టాను. ఇలా కొంచెం దూరంలో పెట్టాక ఈ 2 మార్కింగ్స్‌ని మనం ఇలా స్కేల్‌తో మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే క్రాస్‌లు అనేది వెళ్ళకుండా. చూసారా? ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలండి. ఖచ్చితంగా 1.5 ఉండాలి. చూసారు కదా! ఇలా పెట్టుకొని ఇక్కడ 1.5 పెట్టాను కదా! ఇదొచ్చి బోట్ నెక్ అండి. అందుకనే వీళ్ళ నడుము లూజ్ ఎంతొచ్చిందో దానికి 2 ఇంచులు కలుపుకోవాలి మనం. లేదంటే పట్టేస్తుందండి. వీళ్ళ చెస్ట్ లూజ్ వచ్చి యాక్చువల్‌గా 36. మనం అది పెట్టకూడదు. ఎందుకంటే బోట్ నెక్ ఎప్పుడు కొంచెం లూజ్ పెట్టుకోవాలి. చూసారా? నడుము లూజ్‌లో 8 వచ్చింది కాబట్టి దానికి 2 ఇంచులు కలుపుకొని నేను 10 ఇంచుల దగ్గర పెడుతున్నాను. ఇలా పెడితేనే బోట్ నెక్ అనేది ఫిట్టింగ్ బావుంటుందండి. మళ్ళీ నార్మల్ నెక్ అయితే వాళ్ళ చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో దానికి 2 ఇంచులు బాడీ మీద తీసుకున్నాం కాబట్టి 2 ఇంచులు కలుపుకొని పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఆ 2 మార్కింగ్స్‌ని కూడా నేను స్కేల్‌తో మార్క్ చేశాను. అలానే ఈ ఆర్మ్ రౌండ్‌ని కూడా ఇలా మార్క్ చేసుకోవాలి కరువు స్కేల్‌తో. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో? ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ బావుంటుందండి. కరువు స్కేల్ యూజ్ చేయండి కొత్త వాళ్ళైతే.
అలానే ఇక్కడ షోల్డర్ కోసం 3 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. బోట్ నెక్ ఎప్పుడు ఇటు నుంచి పెట్టుకోవాలండి షోల్డర్ అనేది. అలానే వీళ్ళ నెక్ డీప్ వచ్చేసి 3.5 పెడుతున్నాను. ఎందుకంటే వీళ్ళు బ్యాక్ సైడ్ హోల్ పెట్టమన్నారు. మనం హోల్ పెడుతున్నాం కాబట్టి 3.5 ఎడితే సరిపోతుంది. హోల్ అనేది నీట్‌గా కనిపిస్తుంది పైన. ఇప్పుడు ఇక్కడ 4.5 వచ్చింది కదా! అదే 4.5 ఇంచులని మనం కింద కూడా మార్క్ చేసుకోవాలి 3.5 దగ్గర. ఇలా మార్క్ చేసుకొని దీన్ని ఇలా ఒక బాక్స్ కింద మార్క్ చేసుకున్నామంటే దీంట్లో మనకి బోట్ షేప్ అనేది చాలా నీట్‌గా వస్తుందండి. చూపిస్తున్నట్టు కర్వ్ స్కేల్‌తో ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ కర్వ్ స్కేల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి కొత్త వాళ్ళకి. అలాగే వచ్చినా కూడా ఫినిషింగ్ అనేది బాగుంటుంది కర్వ్ స్కేల్‌తో. చూసారు కదా! ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి మనం చూపిస్తున్నట్టు. దీంట్లో ఇక్కడ నుంచి మనం హోల్ అనేది పెట్టుకుంటాం. చూసారు కదా! ఈ 1/2 ఇంచ్ దగ్గర మళ్ళీ ఇటు సైడ్ 2.5 మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు స్మాల్ హోల్ అని పెట్టమన్నారండి. కాబట్టి ఇలా 4 ఇంచుల దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. చిన్న హోల్ అనేది వస్తుంది మనకి. చూసారు కదా! మళ్ళీ ఇక్కడ కూడా 2.5 ఇంచులు పెట్టుకుంటే మనకి హోల్ అనేది పెద్దగా రాదండి. వెడల్పుగా కూడా రాదు. ఇలా ఇటు 2.5 ఇటు 2.5 పెట్టాం కదా! 2 మార్కింగ్స్‌ని ఇలా మార్క్ చేసామంటే ఒక బాక్స్ అనేది వస్తుంది. ఇందులో మళ్ళీ మనం కర్వ్ స్కేల్‌తో డ్రాప్ షేప్ ఎలా మార్క్ చేసుకోవాలనేది చూడండి. చాలా ఈజీగా ఉంటుంది దీంతో. చూసారు కదా! ఇలా పెట్టుకొని మళ్ళీ ఇలా పెట్టుకొని మార్క్ చేసామంటే డ్రాప్ అనేది చాలా నీట్‌గా వస్తుందండి. ఫినిషింగ్ కూడా బాగుంటుంది చూడడానికి. చూసారా? ఇలా మార్క్ చేసుకోవాలి. దాన్ని మళ్ళీ నేను కొంచెం డ్రాప్ రౌండ్‌గా తిప్పుతున్నాను. ఎంత నీట్‌గా వచ్చిందో చూసారు కదా! ఇప్పుడు వచ్చేసి ఇది బోట్ నెక్ కదండి. అందుకని ఇక్కడ షోల్డర్ దగ్గర మనం డౌన్ అనేది చేసుకోవాలి ఒక 1/2 ఇంచ్. బోట్ నెక్కి మాత్రం ఇలా చేసుకోవాలండి. చూసారు కదా! ఒక 1/2 ఇంచ్ ఇలా డౌన్ చేసుకొని వాటిని ఇలా స్కేల్‌తో మార్క్ చేసుకోవాలి. పైన కింద కూడా ఇలా 1/2 ఇంచ్ చూసారు కదా! ఆ మార్కింగ్‌లో కలుపుకోవాలి. ఇలా ఇటు సైడ్ చంక వైపు మనం డౌన్ చేస్తే ఫిట్టింగ్ బాగుంటుంది. వీళ్ళ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 16 ఇంచులండి బాడీ మీద. దాంట్లో సగం 8 ఇంచులు చూసారు కదా! నాకు కరెక్ట్‌గా సరిపోయింది. ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ వేస్ట్ లూజ్ అంటే కింద నడుము దగ్గర మనం ఖర్చుకు పెట్టింది వదిలేసుకొని అక్కడ ఆఫ్ చేసామంటే ఒక మిడిల్ పాయింట్ వస్తుంది. అక్కడ మనం 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా డాట్‌కి అటు ఒక హాఫ్ ఇటు ఒక హాఫ్ పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. పైనకి 4.5 పొడవు పెట్టుకుంటే సరిపోతుందండి. లాంగ్ ఫ్రాక్స్‌కి ఇలాగా 4.5 పెట్టుకున్నామంటే పొడవు బాగుంటుందండి ఫిట్టింగ్ అనేది. చూసారు కదా! ఇలా పెట్టుకున్న విధంగా మార్క్ చేసుకోవాలి స్కేల్‌తో. ఇలా మార్క్ చేసుకున్నామంటే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది. ఇలా కటింగ్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా మనం కటింగ్ చేసుకున్నామంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. చూసారు కదా! మీరు కనుక మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే మీకు వీడియోస్ నచ్చుతున్నాయి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి యూజ్ అవుతాయి అనిపిస్తే వీడియోని షేర్ చేయండి తప్పకుండా. చూసారు కదా! ఇలా కటింగ్ చేసుకున్నామంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. నేను బాడీ మెజర్మెంట్స్‌తో తీస్తున్నానండి ఇవన్నీ. మీరు ఒకవేళ ఆది డ్రెస్ ఉన్నా కూడా ఇలానే కట్ చేసుకోవచ్చు. చూసారు కదా! టక్ ఇచ్చాను కింద డాట్ దగ్గర. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. సేమ్ ఫోల్డింగ్ ఉన్నది మన వైపు పెట్టుకొని బ్యాక్ పార్ట్ని దానిపైన ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ ఎక్కడ తేడా రాకుండా ఎగుడు దిగుడు రాకుండా చెక్ చేసుకుంటూ ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ దగ్గర కొంచెం బోట్ నెక్ అనేది లూజ్ వస్తుందండి. అలా రాకుండా ఉండాలంటే ఇలా బ్యాక్ పార్ట్ పైన ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి ఫస్ట్. దాన్ని కిందన జరపకూడదు. పైన నెక్ వైపు ఇలా జరుపుకోవాలి. అంటే అది క్లాత్ మీద ఉండకూడదండి మనకి. 1/2 ఇంచ్ క్లాత్ నుంచి బయటకు వచ్చేలా చూసుకొని పెట్టుకున్నారంటే వీడియోలో చూపిస్తున్నాను కదా క్లియర్‌గా అలా పెట్టుకొని మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఆ 1/2 ఇంచ్ తగ్గించడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది బోట్ నెక్ వచ్చేసి లూజ్ రాకుండా ఉంటుంది. ఫినిషింగ్ చాలా నీట్‌గా తిరుగుతుంది నెక్ అనేది. చూసారు కదా! అలా పెట్టుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా మనం మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ పెట్టుకొని. వీడియోలో చూపిస్తున్నాను కదా క్లియర్‌గా అలా మార్క్ చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కట్ చేసామంటే మనకి ఫినిషింగ్ చాలా బాగా కుదురుతుందండి. కుట్టాక అయితే ఇంకా చాలా అద్దినట్టు ఉంటుంది డ్రెస్ అనేది. చూసారా? ఇలా మార్క్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ ఆర్మ్ డౌన్ దగ్గర కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్టు
ఇలా ఒక మార్క్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్‌గా మార్కింగ్ అనేది వస్తుంది. అది ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీయడానికి యూజ్ అవుతుందండి. అలానే ఇప్పుడు ఆర్మ్ డౌన్ కోసం 7.5 పెట్టాం కదా! కానీ పైన మనం ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసాం కదా! ఆ హాఫ్ ఇంచ్ మళ్ళీ ఇక్కడ పెట్టుకొని అప్పుడు 7.5 ఎక్కడికొచ్చిందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. లేదంటే మళ్ళీ తేడా వస్తుందండి హాఫ్ ఇంచ్. ఇప్పుడు అక్కడ ఇలాగా స్కేల్‌తో ప్లస్ గుర్తొచ్చిన దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. చూసారు కదా! ఇప్పుడు ఇక్కడ ఈ చివరి నుంచి 2 ఇంచులు పైకి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకొని, ఈ 2 ఇంచుల దగ్గర 1 ఇంచ్ మన వైపుకి పెట్టుకున్నామంటే బోట్ నెక్‌కి లోత్ అనేది చాలా నీట్‌గా వస్తుందండి. ఇలా మార్క్ చేసుకోవాలి ఖచ్చితంగా. బోట్ నెక్ ఎప్పుడు 1 ఇంచ్ ఉండాలండి లోతనేది. అప్పుడే బావుంటుంది. ఫ్రంట్ నుడతలనేది రాదు. ఫినిషింగ్ చాలా బావుంటుంది. చూసారు కదా! ఇలా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లోతనేది. ఇలా చేసుకుంటేనే బావుంటుందండి. అద్దినట్టు కుదురుతుంది. అలానే ఇక్కడ 2 ఇంచులు ఖర్చు ఉందో లేదో చూసుకొని, అప్పుడు ఇక్కడ డాట్‌కి కూడా మార్క్ చేసుకున్నాం కదా! బ్యాక్ పార్ట్ నుంచి. అదే మార్కింగ్ మళ్ళీ 4.5 ఇంచులు వచ్చేలా, అలానే అటు హాఫ్, ఇటు హాఫ్ ఉండేలా చూసుకొని, ఇలా స్కేల్‌తో మళ్ళీ ఒక మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌కి కూడా డాట్స్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఖర్చులు కూడా స్కేల్‌తో మార్క్ చేసేసాను. చూసారు కదా! ఇప్పుడు నెక్ వచ్చేసి వీళ్ళది డీప్ అండి ఫ్రంట్. 6 పెట్టమన్నారు. కానీ ఇది బోట్ నెక్ కదా! వీళ్ళదొచ్చి 6. మనం 6 పెట్టేసామంటే చాలా డీప్ అయిపోతుందండి. బోట్ నెక్ కాబట్టి. ఎప్పుడు 1 ఇంచ్ తగ్గించుకోవాలి మనం బోట్ నెక్‌కి. అందుకే నేను 5 ఇంచులు పెడుతున్నాను ఇక్కడ. అలానే ఇక్కడ షోల్డర్ కుట్టుకి 3 ఇంచులు పెట్టాం కదా! ఆ 3 ఇంచుల దగ్గరికి ఎంతొచ్చిందో పైన చెక్ చేసుకొని, ఇక్కడ 5 ఇంచుల దగ్గర కూడా సేమ్ అంతే పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ ఒక బాక్స్ మార్క్ చేసుకోవాలి మనం. ఇలా మార్క్ చేసుకున్న దగ్గర మనం ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి. చూపిస్తాను చూడండి. డైరెక్ట్‌గా తీశారంటే హాఫ్ ఇంచ్ పెట్టి చాలా డీప్ అయిపోతుందండి. వెడల్పు ఎక్కువ వస్తుంది మనకి. ఇప్పుడు అటు హాఫ్, ఇటు హాఫ్ ఇలా మార్క్ చేసుకొని స్కేల్‌తో ఒక మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడి వరకు మనం రౌండ్ తీసుకుంటే బావుంటుంది. చూసారు కదా! మీకు అంతగా డౌట్ ఉంటే ఇక్కడి నుంచి ఒక 1.75 లేదా 2 ఇంచులు కూడా పెట్టుకోవచ్చండి. బోట్ నెక్ కాబట్టి వెడల్పు అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. రౌండ్ బాగా తిరగాలంటే ఇలా ఆ మూల నుంచి 2 ఇంచులు పెట్టుకొని, అప్పుడు ఈ స్కేల్‌తో ఇలా పెట్టుకొని మార్క్ చేసుకున్నామంటే మనకి రౌండ్ అనేది చాలా నీట్‌గా వస్తుంది. అలానే డీప్ అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. బోట్ నెక్ ఎప్పుడు ఇలా మార్క్ చేసుకోవాలి. అలానే ఈ చివర హాఫ్ ఇంచ్‌కి మార్క్ చేశాను చూసారు కదా! దాన్ని ఇలా క్రాస్‌గా డాట్‌లోకి కలుపుకోవాలి మనం. అప్పుడే బావుంటుందండి. ఇది ప్రిల్స్‌తో కుడుతున్నాను కాబట్టి హాఫ్ ఇంచ్ పెట్టాను. అదే అంబ్రెల్లా కటింగ్ అయితే మనం 1 ఇంచ్ వరకు కూడా పైకి పెట్టుకోవచ్చు. అప్పుడు కిందకి లాగి పెట్టినట్టు ఉండదండి క్లాత్ అనేది. కరెక్ట్‌గా వస్తాయి ప్రిల్స్ అనేది. చూసారు కదా! హాఫ్ ఇంచ్ పైకి పెట్టి ఎలా మార్క్ చేశానో అలానే ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేస్తున్నాను. ఇలానే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం కటింగ్ చేసుకున్నామంటే చాలా బాగా కుదురుతుందండి ఎవరికైనా సరే. ఇలా ఇప్పుడు ఖర్చు దగ్గర ఒక టక్ ఇచ్చుకున్నాను నేను. ఇప్పుడొచ్చేసి బ్యాక్ పార్ట్‌కి మనం పైకి తీసుకోలేదు కదండీ ఇటు సైడ్ జాయింట్ దగ్గర. ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఫ్రంట్ పార్ట్‌కి ఎంత తీసుకున్నామో బ్యాక్ పార్ట్‌కి కూడా అంతే తీసుకొని డాట్‌లోకి కలుపుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు కలిపి దాన్ని కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించారంటే ఫినిషింగ్ చాలా నీట్‌గా ఉంటుందండి. ఇప్పుడొచ్చేసి ఇక్కడ కూడా ఒక టక్ ఇచ్చాను ఖర్చు దగ్గర. ఇది నెక్ వచ్చేసి ఇందాక కట్ చేయలేదు కదా! ఇప్పుడు మనం నీట్‌గా కట్ చేసుకోవాలి. ఎలా మార్క్ చేసుకున్నామో అలాగా. ఎక్కడ అటు ఇటు పోకుండా చూసుకోవాలండి. అప్పుడే డాట్ షేప్ అనేది మనకి చాలా నీట్‌గా డ్రాప్ షేప్ అనేది చాలా నీట్‌గా ఉంటుంది. చూసారు కదా! వీళ్ళ ఆర్మ్ లూజ్ గుర్తుంది కదా మీకు 8 ఇంచులు. అది గుర్తుంచుకోవాలండి హ్యాండ్స్ తీయడానికి. అలానే ఇప్పుడొచ్చేసి నేను మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని ఎక్కడ అడ్జస్ట్ అవుతుందా క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఇలా మార్క్ చేసుకొని అప్పుడు కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసాను. అలానే ఫ్రంట్ పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ తీసిన దగ్గరే పైన పెట్టుకొని కటింగ్ అనేది చేస్తున్నాను. మనం ఎప్పుడు క్లాత్ వేస్ట్ అవ్వకుండా చెక్ చేసుకోవాలండి. కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి. చూసారు కదా! ఇలా కట్ చేసామంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు హ్యాండ్స్ మార్క్ చేసుకుందాం. వీళ్ళ హ్యాండ్ పొడవొచ్చి 10.5 ఇంచులండి. దానికి 1 ఇంచ్ కలుపుకోవాలి మనం. ఖర్చుకి కింద పైన ఖర్చుకి కలుపుకొని 11.5 ఇంచులకి మార్క్ చేసుకుందాం. చూసారు కదా! ఇలా 11.5 ఇంచుల దగ్గర అటొకటి, ఇటొకటి మార్కింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. అలా మార్క్ చేసుకొని అలానే వీళ్ళ ఆర్మ్ డౌన్
నేను 3.5 ఇంచులు పెడుతున్నాను. ఎందుకంటే ఎల్బో హ్యాండ్స్‌కి అండి ఇది. దానికోసం 3.5 పెట్టుకోవాలి ఎవరికైనా. ఇలా పెట్టుకున్న చోట మనం స్కేల్‌తో మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని చెప్పాను కదా! 8 ఇంచులు ఇక్కడ యూజ్ అవుతుందండి. వీళ్ళ ఆర్మ్ లూజ్ 8 ఇంచులు వచ్చింది కదా! ఇక్కడి నుంచి ఇలా స్కేల్‌తో చూపిస్తున్నట్టు క్రాస్‌గా 8 ఇంచుల్ని 3.5 డౌన్ దగ్గర పెట్టుకోవాలి. అలానే 2 ఇంచులు ఖర్చుకు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మార్క్ చేసుకున్నాక వీళ్ళ హ్యాండ్ లూజ్ ఎంతో చూసారు కదా! 9.5 అండి. దాన్నొచ్చేసి సగం చేసుకోవాలి మనం. మనకి 4:30 వస్తుంది. కానీ కొంచెం లూజ్ పెట్టమన్నారు. అందుకని నేను 5 ఇంచులకి పెట్టేస్తున్నాను ఇక్కడ. అలానే 2 ఇంచులు ఖర్చుకి కూడా మార్క్ చేస్తున్నాను. ఈ 2 మార్కింగ్స్‌ని పైన ఆర్మ్ లూజ్ మార్కింగ్‌ని ఇలా స్కేల్‌తో పెట్టినట్టు ఇలా మార్క్ చేసుకోవాలి స్కేల్‌తో. చూసారా? ఇప్పుడు ఇక్కడి నుంచి 1 ఇంచ్‌కి ఒక మార్కింగు, అలానే 2.5 ఇంచులకి ఒక మార్క్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇది కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళది. సో, అలా పెట్టుకొని ఈ 2.5 ఇంచుల్ని ఆర్మ్ లూజ్‌ని స్కేల్‌తో ఇలా మార్క్ చేసుకోవాలి. దీంట్లో సగం చూసారు కదా! 6 ఇంచుల్లో సగం 3 వచ్చింది. అక్కడికి ఇలా ఆర్మ్ స్కేల్ యూజ్ చేసి రౌండ్ తీసామంటే మనకి చాలా నీట్‌గా వస్తుంది రౌండ్ అనేది, కర్వ్ అనేది. అప్పుడు ఇలా ఫ్రీ హ్యాండ్‌తో కిందకి డౌన్ చేసుకోవాలి కొంచెం. ఈ హ్యాండ్ కటింగ్ అనేది ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి. కొంచెం అందులో నిదానంగా చెప్పాను. ఇందులో వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కొంచెం ఫాస్ట్‌గా చూపిస్తున్నాను. మీకు ఇందులో కనుక అర్థం అవ్వకపోతే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. హ్యాండ్ కటింగ్ వీడియో. చూసారు కదా! ఇలా పైన అలానే ఖర్చు దగ్గర ఒక్కొక్క టక్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి మనం లోతు తీసుకోవాలి ఫ్రంట్ సైడ్. దానికోసం అనేసి పైన 1 ఇంచ్‌కి ఒక మార్క్, అలానే ఇక్కడ ఖర్చు దగ్గరికి ఎంతొచ్చిందో చూసుకొని దాంట్లో సగానికి ఇలా టేప్‌తో మార్క్ చేసుకున్నారంటే సగం అనేది వస్తుంది మీకు. ఇక్కడ ఒక 3/4 ఇంచుకి పెట్టుకొని అక్కడి నుంచి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నిదానంగా కర్వ్ అనేది తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకున్నారంటే మనకి హ్యాండ్ లోత్ అనేది ఈజీగా వస్తుంది. చూసారు కదా! ఇలా కట్ చేసుకుంటే హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ అర్థం కాకపోతే మీరు హ్యాండ్ కటింగ్ వీడియో చూడండి. ఇప్పుడొచ్చేసి ఇది టోటల్ సారీ మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకున్నానండి నేను మిగిలింది. ఇప్పుడు వీళ్ళ పొడవొచ్చేసి 53. అందులో పైన బాడీకి తీసేస్తే ఇంకా 40 పెట్టుకోవాలి మనం ఖర్చుతో కలుపుకొని. 39 వస్తుంది. దానికి 1 ఇంచ్ కలుపుకున్నాను 40. కానీ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నానండి. ఎందుకంటే లాంగ్ ఫ్రాక్ కొంచెం పొడవు ఉంటేనే బాగుంటుంది కదా! అందుకనేసి 41 పెడుతున్నాను. చూసారు కదా! కరెక్ట్‌గా పైన ఇక్కడికొచ్చింది మార్కింగ్ అనేది. చూసారా? ఇక్కడ కదలకుండా పిన్ అనేది పెడుతున్నాను. ఇలా మనం ఫోల్డింగ్ చేసుకున్నామంటే మొత్తం అన్ని ఫోల్డింగ్స్ మీద మనకి కరెక్ట్‌గా వస్తుంది. చూసారా? కదలకుండా పిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడికొచ్చింది నాకు 41 ఇంచులు. ఇక్కడికి మార్క్ చేసుకొని బార్డర్ అనేది తీసేసాను పై బార్డరు. ఇప్పుడు ఆ బార్డర్ వచ్చి కింద ఇలా వేసుకున్నామంటే మనకి ఇంకా గ్రాండ్ లుక్ వస్తుందండి. చూసారు కదా! అలా వేద్దామని నేను బార్డర్ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు లైనింగ్ కూడా 4 మీటర్లు తీసుకున్నాను కదా! ఈ 4 మీటర్లని నేను సేమ్ సరిపోతుందా లేదా అనేసి మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని చెక్ చేసుకున్నాను. చూసారా? అక్కడికొచ్చింది. అంటే సరిపోతుంది. ఇంక ఇలా కట్ చేసుకున్నామంటే మనకి లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది రెడీ అయిపోతుంది. కింద బాటమ్‌కి అనేది రెడీ అయిపోయింది చూసారు కదా! ఇవి వచ్చేసి పైన ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ ఇలా రెడీ చేసుకున్నామంటే మనకి లాంగ్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా! నెక్స్ట్ వచ్చేసి ప్రిల్స్ ఎలా పెట్టాలి కరెక్ట్‌గా అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. అలానే లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.